రేపు రైతుల సంఘాలు చాలా పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా ప్రొటెస్ట్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాయి. నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా వేస్తున్నటువంటి స్కెచ్ లో భాగంగా ప్రొటెస్ట్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారు రైతు సంఘాల వాళ్ళు. భారత్ లో యుఎస్ అండ్ ఇండియా ట్రేడ్ డీల్ కు వ్యతిరేకంగా జరగబోయే ప్రొటెస్ట్ అన్నమాట. మరి ఎందుకు చేయాలనుకుంటున్నారు? దీని వెనక ఎవరున్నారు? కాంగ్రెస్ ఉందా? భారతీయ కమ్యూనిస్ట్ పార్టీలున్నాయా? లేకపోతే యుఎస్ లోని కొన్ని సంస్థలున్నాయా వీళ్ళ వెనక? లేకపోతే ఇతర దేశాల నుంచి ఎవరైనా ఉన్నారా? ఇది యుఎస్ అండ్ ఇండియా ట్రేడ్ డీల్ కు బ్యాడ్ అవుతుందా? నరేంద్ర మోదీకి గాని భారతీయ జనతా పార్టీకి గాని బ్యాడ్ అవుతుందా? ఇట్లా రకరకాల ప్రశ్నలు మనల్ని ముసురుకుంటాయి. ఎస్, రేపు ఫిబ్రవరి 12 దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ప్రొటెస్ట్ ప్రకటించాయి. ఎస్కేఎం అంటే సంయుక్త కిసాన్ మోర్చా, ఏఐకేఎస్ అంటే ఆల్ ఇండియా కిసాన్ సభ లాంటివి ప్రధాన ఫార్మర్ యూనియన్స్ ప్రొటెస్ట్ ప్రకటించాయి. ఒక్క ఎస్కేఎం లోనే అండి 100కు పైగా రైతు సంఘాలు, రైతు గ్రూపుల కోయలేషన్ ఉంది. మెయిన్ డిమాండ్ ఏంటంటే యుఎస్ ఇండియా మధ్య జరుగుతున్నటువంటి ఇంటరిమ్ ట్రేడ్ డీల్ ను వెనక్కి తీసుకోవాలి, లేకపోతే ఫార్మర్ ఫ్రెండ్లీగా మార్పులు చేయాలి. ఇది వీళ్ళ మెయిన్ డిమాండ్. వీళ్ళు చెప్తున్న ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, వీళ్ళ భయం ఏంటంటే అమెరికా నుంచి భారతదేశానికి వచ్చే చాలా చీప్ గా వచ్చే ఆహారము, ఆహార పదార్థాలు, వాటి వల్ల భారతదేశంలో ఉండే రైతులు పండించే పంటల యొక్క ధరలు పడిపోతాయి, భారతదేశంలో ఉండే రైతుల ఆదాయం తగ్గుతుంది. ఇది వీళ్ళు చెప్తున్నటువంటి ప్రధానమైన భయం అన్నట్టు. దీని మొత్తం లీడ్ చేస్తున్నది మాత్రం ఎస్కేఎం, సంయుక్త కిసాన్ మోర్చా. సేమ్ 2021లో గుర్తుండే ఉంటుంది ఏ రేంజ్ లో రైతు సంఘాలు, ఫార్మర్స్ గ్రూపులు రాష్ట్ర స్థాయి యూనియన్స్ తో కలుపుకొని ఢిల్లీలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ రాస్తారోకోలు చేస్తూ మొత్తం జనజీవనం స్తంభించేలా చేస్తూ ఏమేం చేశారో మనకు తెలుసు. సో ఆ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారా అనేది ఒక చర్చ. అయితే కాంగ్రెస్, ఆప్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ ఇలాంటి అపోజిషన్ పార్టీలు పబ్లిక్ గా చాలా ఓపెన్ గా ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్ కు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అలాగే ఆ ఫార్మర్స్ చేయబోయే ర్యాలీలలో కూడా ఈ పార్టీలు పాల్గొనబోతూ ఉన్నాయి. సిపిఐ, సిపిఎం కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అఫ్ కోర్స్ ఫార్మర్స్ కు సంబంధించిన ఇష్యూ అనగానే వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు. సిపిఐ, సిపిఎం మనకు తెలుసు. రైతు కూలీ సంఘాలు మన భారతదేశం, మన తెలుగులో కానీ ఎక్కడ చూసిన రైతు కూలీ సంఘాలు అనగానే బై డిఫాల్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ ఆ పార్టీకి కనెక్ట్ అయ్యి ఉంటాయి. విదేశీ హస్తం ఏమైనా ఉందా ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్ వెనక అంటే ప్రస్తుతం వచ్చినటువంటి న్యూస్ లో గానీ, రిపోర్ట్స్ లో గానీ ఎలాంటి డైరెక్ట్ ఎవిడెన్స్ అయితే మనకు కనిపించట్లేదు. అంటే అమెరికా నుంచి లేకపోతే ఇతర దేశాల నుంచి ఫండింగ్ గానీ, ప్లానింగ్ గానీ ఉందా అనేది ఇంతవరకు మనకు ఎస్టాబ్లిష్ అవ్వలేదు. పూర్తిగా డొమెస్టిక్ ఇష్యూ లాగా ప్రస్తుతం కనిపిస్తోంది. ట్రేడ్ డీల్ కి డెఫినెట్ గా అండి ఒక రకంగా మధ్యస్థంగా అయితే ఇబ్బంది అయితే ఉంటుంది. నరేంద్ర మోదీకి, భారతీయ జనతా పార్టీకి పొలిటికల్ గా నష్టము ఉంటుంది. గుర్తు చేసుకోండి 2020-2021 ఫార్మర్స్ ప్రొటెస్ట్ అవి మళ్ళీ మనకు గుర్తొస్తాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వీటిలో ఫార్మర్స్ సపోర్ట్ భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి మరింతగా తగ్గించడం కోసం స్కెచ్ చేసి చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ లాగా ఇది మనకైతే స్పష్టంగా కనిపిస్తోంది. అన్నట్టండి నిజంగానే అమెరికాతో భారత్ చేసుకున్నటువంటి డీల్ వల్ల అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ మన భారతదేశం లోపలికి కుప్పలు తెప్పలుగా వచ్చి భారతదేశంలో ఉండే రైతుల పొట్టగొడతాయా? ఇది పెద్ద ప్రశ్న. దీనికి మనం సమాధానం ఇద్దాం. దాంతోపాటు మన భారతదేశంలో చాలా మందికి అవతలి వాళ్ళు ఏం చెప్తున్నారు అన్న విషయము ప్రశాంతంగా వినే ఓపిక గాని, సహనంతో ఆలోచించగలిగే సామర్థ్యం గాని లేదు. కాస్త ఒత్తి వెలిగించి వదిలేయగానే సీమటపాసులాగా చెంగున గెంతుతూ, ఎగురుతూ, పేలుతూ ఉన్నారు. ఈరోజు సమాజంలో అత్యధిక శాతం పరిస్థితి అలాంటిదే. అతి సామాన్యమైన విషయాలను కూడా అతిపెద్ద వివాదాలుగా మార్చి ఈ పిచ్చుకుక్కల్లాగా ఎగబడడం, గుంపులుగా ఎగబడము, సోషల్ మీడియాలో గుంపులుగా ఎగబడము ఇదొక పరిపాటిగా మారింది మన భారతదేశంలో, మన సమాజంలో. అందుకని ఎవ్వరికి కూడా అండి అసలు అక్కడ ఏం జరుగుతోంది, అసలు ఇష్యూ ఏంటి, ఏమి ఆలోచించగలిగే సామర్థ్యము ఉండదు, సహనము ఉండదు. ఎగ్జాక్ట్ గా అండి భారత్ అమెరికా మధ్య ఉన్న ట్రేడ్ అరేంజ్మెంట్ను ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA అని చెప్పి ఈ రైతు సంఘాలను నడిపించే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? భారత్ అమెరికా మధ్య జరిగినటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల మనకు చాలా సమస్యలు వస్తాయి, రైతులకు సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు వస్తాయి, ఈ సమస్యలు వస్తాయి అని చెప్పి కొంతమంది. ఇక మరికొంతమంది ఏమో నరేంద్ర మోదీ ఇంకేదో ఎపిస్టైన్ ఫైల్స్ లో దాంట్లో ఆయన పేరు ఉండడం వల్ల ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు అని చెప్పి అవాకులు చెవాకులు పేలడం, తర్కరహితమైనటువంటి మాటలు మాట్లాడడం అవి కూడా మనం గమనించవచ్చు. ఒరే బుద్ధి లేని దద్దమల్లారా, ఒరే బ్రెయిన్ లేని ఎదవల్లారా, అది FTA కాదరా గాడిదల్లారా, అది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాదరా అడ్డగాడిదల్లారా, చదువుకు చావండ్రా, అది FTA కాదు, అది BTA. దెర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ FTA అండ్ BTA. వాట్ ఈస్ FTA? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. మొన్న మధ్య మనం EUతో కుదుర్చుకున్నాం, దట్ ఈస్ అన్ FTA. ఒక 6 to 8 months బ్యాక్ UK తో కుదుర్చుకుంది భారత ప్రభుత్వం ఒక డీల్.
దట్ ఈస్ అన్ ఎఫ్టీఏ. ఎఫ్టీఏలో ఎప్పుడు కూడా అండి 95 to 98% ప్రోడక్ట్స్ బోత్ సైడ్స్ జీరో టారిఫ్ తో వెళ్లిపోతూ ఉంటాయి. కేవలం కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే టారిఫ్ తో వెళ్తాయి. అంటే అత్యధిక శాతం ప్రోడక్ట్స్ జీరో టారిఫ్ తో వెళ్లే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు ఎఫ్టీఏలో. ఇప్పుడు అమెరికాకు భారత్ కు మధ్య కుదిరినటువంటిది ఎఫ్టీఏ కాదండి, అది బీటీఏ, బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్. చాలా 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 డిఫరెన్స్ ఉంది టెక్నికల్ గా. 18% టారిఫ్ అని చెప్పి మాట్లాడుతున్నాం కదా మనం. ట్రంప్ అంతకుముందు 50% వేసేవాడు, అందులో 25% తొలగించాడు. ఎందుకంటే రష్యాతో ఆయిల్ కొనము అని చెప్పి భారత్ చెప్పింది కనుక 25% తగ్గిస్తున్నానన్నాడు. ఇవన్నీ మీరు చూసే ఉంటారు వార్తల్లో. ఓవరాల్ గా 18% రెసిప్రోకల్ టారిఫ్ అయితే పెడుతున్నాము అని చెప్పాడు. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎఫ్టీఏ, ఇట్ ఈస్ అ బీటీఏ. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా యూరోపియన్ యూనియన్ కు భారతదేశానికి మధ్య ఉన్నటువంటి ఆ రేంజ్ ట్రేడ్ అగ్రిమెంట్ కానే కాదు, అసలు ఆ స్థాయి కాదు దీని. నెక్స్ట్ మరో పదం వాడుతున్నారు, ఏంటది? ఇంటరిమ్ అనే పదం వాడుతూ ఉన్నారు. అది చాలా మంది మిస్ అయిపోతూ ఉన్నారు. దిస్ ఈజ్ అన్ ఇంటరిమ్ అగ్రిమెంట్. అంటే ఏంటన్న? తాత్కాలిక ఒప్పందం, పాక్షిక ఒప్పందం, లేదు మధ్యంతర ఒప్పందం, మధ్యస్థ ఒప్పందం, ఇట్లా మనం తెలుగులోకి అనువాదం చేసుకోవచ్చు. అంటే ఇది ఒక పాక్షికమైనటువంటి ఒప్పందం, ఇంటరిమ్ స్టేజ్ లో ఉంది. అది కూడా ఏంటి? పూర్తి ఒప్పందం కానే కాదు, ఇంటరిమ్ అగ్రిమెంట్ మాత్రమే. ఒక చిన్న ఫ్రేమ్ వర్క్ మాత్రమే, 1 or 2 pages తయారు చేసి ఉంటారు అంతే. ఈ విధంగా మనం అగ్రిమెంట్ చేసుకుందాము భవిష్యత్తులో అనేది ఒక ఇంటరిమ్ అగ్రిమెంట్. ఇంకా దీని మీద చాలా పెద్ద చర్చలు జరిగి ఈ ఇంటరిమ్ అగ్రిమెంట్ కాస్త ఫుల్ అగ్రిమెంట్ అవ్వాలి. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎఫ్టీఏ, ఇట్ ఈస్ ఎ బీటీఏ. ఆ బీటీఏ కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ స్థాయి దాకా రాలా. అసలు ఆ స్థాయి దాకా రాలేదు. అందులో ఏ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఏ ప్రోడక్ట్స్ మీద ఎంతెంత పడుతుంది, అసలు అమెరికా ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి ఇంకా ఫుల్ క్లారిటీ లేదు. ఆ క్లారిటీ వచ్చేంత రేంజ్ అగ్రిమెంట్ ఇంకా తయారు చేయనే లేదు. అప్పుడే వీళ్ళు రచ్చరచ్చ గోలగోల స్టార్ట్ చేశారు, రైతుల మీద ప్రభావం పడుతుందేమో అని చెప్పి. క్లియర్ కట్ గా పీయూష్ గోయల్ గారు చెప్పారు. ఏమని? బాబు, మన భారతదేశంలో పండించేటటువంటి పంటలు, వరి కావచ్చు, గోధుమ కావచ్చు, అలాగే ఇతర ప్రధానమైనటువంటి చెరుకు కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, ఇట్లా ప్రధానమైనటువంటి మన ఆహార పదార్థాలకు సంబంధించిన ఏ పంటలకు సంబంధించి కూడా మేము అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం లేదు. ఒక రెడ్ లైన్ అనేది గీసి పెట్టాము. అందువల్ల రైతులకు ఎలాంటి సమస్య లేదు అని చెప్పి ఇప్పటికైనా 2-3 సార్లు చెప్పారు. అది వినే ఓపిక ఎవడికుంది, ఎవడికి లేదు. ఏమొస్తాయో తెలుసా? అమెరికా నుంచి వాల్నట్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్. అంతకుముందు కూడా వస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, వాల్నట్స్ అనేది మన రెగ్యులర్ ఆహార పదార్థంలో ఉపయోగించుకునేదా? దానివల్ల మన భారతదేశంలో ఉండే రైతులు నష్టపోయేది ఏముందండి చెప్పండి? కీ స్టేబుల్స్ లైక్ గోధుమ, బియ్యం ఇవన్నీ కూడా ప్రొటెక్టెడ్ ఈ అగ్రిమెంట్ నుంచి అని చెప్పి భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కి బెనిఫిట్ అవుతుంది. ఫార్మర్స్ యొక్క ఎక్స్పోర్ట్ అవకాశాలు పెరుగుతాయి. మన దగ్గర పండే మామిడి కావచ్చు, అరటి కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్. అంటే పీయూష్ గోయల్ గారు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇవన్నీ మన భారతదేశం నుంచి అమెరికాకు మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తాం. అయితే అమెరికా నుంచి సబ్సిడైజ్డ్ కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోళ్లకు వేసే దానా లాంటిది ఉంటుంది, ఎర్రజొన్న పొడి అలాంటిది ఉంటుంది. అలాగే ఇంతకుముందు నేను చెప్పిన నట్స్ లాంటివి, ఇలాంటివి భారతదేశం లోపలికి వచ్చే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం ఈ అగ్రిమెంట్ వల్ల తెలుస్తోంది. దానివల్ల మన రైతులు భయపడాల్సినటువంటి పరిస్థితి ఏముంది? అలాగే అమెరికా నుంచి ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్ వస్తాయి. అంతకంటే చీపుగా మన హిమాచల్ ప్రదేశ్ యాపిల్స్ దొరుకుతాయి, మన కాశ్మీర్ యాపిల్స్ దొరుకుతాయి. మీరు హైదరాబాద్ లో పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్కి వెళ్తే అక్కడ 7-8 రకాల యాపిల్స్ పెట్టుంటాయి. అమెరికా నుంచి వచ్చేటటువంటి యాపిల్స్ ఇంతకు ముందు కూడా ఉన్నాయి, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. రేటు చూసి పారిపోతారు సామాన్యమైన వాళ్ళు. ఎవరో 0.001% వాళ్ళు కొంటారు, కిలోల లెక్కన అమ్ముతుంటారు. బయట డజన్లు అట్లా కదా, డజన్ లేకపోతే ఒక యాపిల్ కింద ఇలా అమ్ముతుంటారు కదా బండ్ల మీద. ఇక్కడ కిలోల లెక్కన అమ్ముతుంటారు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ లో. కిలో 1000 రూపాయలు, కిలో 1500 ఇలా ఉంటాయి. కొన్ని యాపిల్స్ కిలో 500, మన దగ్గర దొరికి కిలో 300, కిలో 250 ఇట్లా పెడుతుంటారు. ఎవరు కొంటారు చెప్పండి? అవి ఇంతకు ముందు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా స్కెచ్ చేయాలి. ఎవరైనా బాగా పనిచేస్తున్నారంటే మన భారతదేశంలో ఏ సంస్థ అయినా సరే చాలా బాగా పనిచేస్తుంది అంటే 100% ఇదే పని చేస్తూ ఉంటారు. ఇంకా మన తెలుగు వాళ్ళలో అయితే ఇంకా మరీ ఎక్కువ. ఒకరు పైకి ఎదుగుతూ ఉన్నారంటే వాళ్ళ కాళ్ళు బట్టి టాయ్ అని చెప్పి కిందికి లాగుతూ ఉంటారు. వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఎవరైనా కానీ, రాజకీయ నాయకులు కావచ్చు. అమెరికాతో గొడవ పడకుండా, అటు తగ్గకుండా అమెరికానే తగ్గేలా చేసి ఒక సైలెంట్ డిప్లొమసీని నరేంద్ర మోదీ గారు ప్రపంచానికి నేర్పించి చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఈ సంయుక్త కిసాన్ మోర్చాతో కలిసి 100 దాకా రైతు సంఘాలు, కూలీ సంఘాలు వీళ్ళందరూ కలిసి, వెనక సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆప్, ఎస్పీ, టీఎంసీ వీళ్ళందరూ కలిసి, రాష్ట్ర స్థాయి యూనియన్స్, ఫార్మర్ గ్రూప్స్ అన్ని కలిసి మోదీ గారి మీద స్కెచ్ చేసి ఆయన ఏదో చేస్తున్నాడు, ఆయన ఏదో
దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు అనే రేంజ్ లో కటింగ్ ఇచ్చి ఇప్పుడు అర్జెంట్ గా నరేంద్ర మోదీ గారికి భవిష్యత్తులో రాబోయే ఓట్లు తగ్గించేటటువంటి కార్యక్రమం ఇది. అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే స్పష్టంగా చెప్తూనే ఉన్నారు, మనమేమి అమెరికా నుంచి బియ్యం తెచ్చుకోవట్లా, గోధుమలు తెచ్చుకోవట్లా, మన రైతులు పండించేటటువంటి పంటలు ఉంటాయి రెగ్యులర్ గా, అవేవి మనం అమెరికా నుంచి తీసుకురావట్లేదు. క్లియర్ కట్ గా రెడ్ లైన్ గీసి మరీ పెట్టాం. ఇంకేంటాయి ఆ ప్రాబ్లమ్ ఆలోచించండి. ఇంకేదైనా సమస్య ఉంటే కూడా మాట్లాడొచ్చు ప్రభుత్వం దగ్గర. నరేంద్ర మోదీ గారి డోర్స్ ఎప్పుడు ఓపెన్. ఎస్కేఎం కావచ్చు, వీళ్ళందరూ నాయకులు కావచ్చు, రౌండ్స్ అండ్ రౌండ్స్ చర్చలు చేయడానికి మోదీ గారు సిద్ధంగానే ఉంటారు వీళ్ళతో. అసలు అగ్రిమెంటే ఇంకా కాలేదురా నాయన, ఇంటరిమ్ స్టేజ్ లో ఉంది. 2 పేజీలు రాసి ప్రస్తుతం 18% దాకా దింపాము మామా అని చెప్పి అనిపించాడు అంతే ట్రంప్. అసలు ఇంటరిమ్ నుంచి డ్రాఫ్ట్ స్టేజ్ కూడా రాలా. నెక్స్ట్ మహా అయితే ఒక 3-4 నెలలు లేదా 6 నెలల తర్వాత బట్టల మీద, చెప్పుల మీద, జ్యువెలరీ మీద, రొయ్యల మీద, ఇలాంటి వాటి మీద టారిఫ్లు తగ్గుతాయి మన భారతదేశం నుంచి అమెరికాకు పంపించేటప్పుడు. ఇంకా ఇండియన్ ఫార్మర్స్ ఏదో నష్టపోతున్నారు అన్నటువంటి ఒక థియరీని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారండి. ప్రభుత్వంతో డైరెక్ట్ గా వీళ్ళు మాట్లాడొచ్చు. ప్రభుత్వంతో డైరెక్ట్ గా మాట్లాడి, సార్ ఇవి మాకు కావాలి, ఈ ప్రొడక్ట్స్ డీల్లో లేకుండా చూసుకోండి, అది ఇంటరిమ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎస్, అది ఇంటరిమ్ నుంచి మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్ అగ్రిమెంట్ అయ్యే లోపు మీరు ఇవన్నీ చూసుకోండి అని చెప్పి అడిగితే ప్రభుత్వం చక్కగా మాట్లాడుతుంది. మోదీ గారు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అమెరికా నుంచి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఏవి కూడా వచ్చి మన రైతుల పొట్ట కొట్టకూడదు అన్న విషయం మీద స్ట్రాంగ్ గా ఉన్నారు. కొన్ని గంటల క్రితం అండి బీకేయూ అంటే భారతీయ కిసాన్ యూనియన్ అని చెప్పి ఉంటుంది, ఢిల్లీలో భారత రాజ్యాంగ సభ అని ఉంటుంది. అక్కడ ఆ కార్యాలయం దగ్గర కిసాన్ సంవాద్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అందరూ విపక్ష సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత రైతు నాయకులు, ఎంపీలు అందరూ కలిసి మీడియాతో మాట్లాడుతూ ఇక తమ అభ్యంతరాలు మొదలెట్టారు. బీకేయూ అని చెప్పి ఉంటుంది రైతు సంఘాలలో, కిసాన్ యూనియన్ బీకేయూ, భారత్ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల తర్వాత సీడ్ బిల్లు మళ్లీ వచ్చింది పార్లమెంట్లోకి. 1992లో మొదలైంది ఇది. సీడ్ బిల్లు తిరిగి వచ్చింది. అమెరికాతో జరిగే ఒప్పందం రైతులను నాశనం చేస్తుంది. మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలు ఈ ఒప్పందం అసలు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఇది ఒక నిశ్శబ్దమైన ఒప్పందం అని చెప్పి ఆయన మొదలెట్టాడు. భారత ప్రభుత్వం ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది. ట్రంప్ మాట్లాడినటువంటి మాటలకి వేటికి కూడా భారత ప్రభుత్వం సమాధానం ఇవ్వాల. ఆయన ఇష్టం వచ్చినట్టు పిఆర్ టైప్ లో ట్విట్టర్ లో ఏది పడితే అది పెట్టుకుంటాడు. ఆయన రష్యా నుంచి ఇంకా ఆయిల్ కొనదు అంటాడు. భారత్ అంత సీన్ లేదు ఇప్పుడు. ఏం లేదండి, మన భారతదేశంలో గొడవలు పెట్టాలి, గొడవలు పడాలి, రచ్చరచ్చ, ఇదే గోల.